హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం ఫుల్ బ్లాగ్తో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. దాని గురించి కంప్లీట్గా బ్లాగ్లో మీరు చూడవచ్చు. మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను పాప గురించి మొక్కుకున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గర. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, అందుకనే నేను పాప హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను మొక్కుకున్నాను పాప పుట్టక ముందు. సో పాప పుట్టిన తర్వాత 3 monthsకి మొక్కు తీర్చుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చినాము. ఫస్ట్ అయితే అమ్మవారికి ఉపహారాలు అంటాము మనం, అంటే ప్రసాదం లాగా నైవేద్యం పెట్టడానికి ఇక్కడైతే పొయ్యిని ఏర్పాటు చేసుకొని ముగ్గు వేసుకున్నాము, బొట్లు పెట్టుకున్నాము. ప్రసాదం అనేది మనం అంటాం కదా, మా సైడ్ అంటే ఇక్కడ ఉపారం అని అంటారు. ఉపారం అంటే బెల్లపన్నం వండుతాం అన్నట్టు, మీరు పరమాన్నం అంటారు దీన్ని కొన్ని ప్లేసెస్లో. మా సైడ్ అయితే దీన్ని బెల్లపన్నం అని అంటాం, బెల్లన్నం అంటాము. ఇంకా ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ అమ్మవారి గుళ్ళోకి తీసుకెళ్ళడానికి అయితే ఓడి బియ్యంని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రతిదీ మా అమ్మ ఇంకా మా అత్తయ్యని దగ్గర ఉండి చేస్తున్నారు. నేను జస్ట్ అలా చూసి నేర్చుకుంటున్నాను అంతే. ఇక్కడైతే మా అమ్మ ఓడి బియ్యం కలుపుతుంది అమ్మవారికి పోయడానికి. బియ్యము ఇంకా పసుపు నూనె వేసి ఓడి బియ్యం అయితే కలిపింది. ఇలా కలిపిన తర్వాత ఇంకా అందులో ఖర్జూరాలు, పోకలు, కుడుకలు, పసుపు, కుంకుమ, బుక్క ఇలా అన్నీ అమ్మవారికి తీసుకెళ్ళేటివన్నీ అక్కడ ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక ప్రసాదం ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ ఓడి బియ్యం అయితే ప్రిపేర్ చేస్తుంది టెంపుల్లోకి తీసుకెళ్ళడానికి. ఇంకా కనుము, అగరబత్తులు, బెల్లము, పుట్నాలు ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా శారీ కూడా కొన్నాము ముందే అమ్మవారికి పెట్టడానికి. గాజులు ఇవన్నీ ఓడి బియ్యంలో పెట్టి టెంపుల్కి ప్రసాదం అంటే ఉపహారంతో పాటు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక ఇవన్నీ ఒక తట్టలో అలా పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం తను బయటికి రావడము, ఫస్ట్ మొక్కు తీర్చుకోవడం ఇదే అన్నమాట. ఇంకే చాలా ఉన్నాయి మొక్కులు, అందులో ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా ఇంట్లో ఏ పండగ అయినా సరే ఫస్ట్ ఇక్కడ నుండి దుర్గమ్మ వారి నుండి అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ దుర్గమ్మకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకే పండగ అయినా మేము స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఇది వచ్చేసి తొట్ల అంటాం దీన్ని, ఉయ్యాల. దీన్ని ఇంటి దగ్గరనే చేయించాము, వడ్లు అంటారు కదా, వాళ్ళ దగ్గర చేయించినాము. పాప కడుపులో ఉన్నప్పుడే నేను మొక్కుకున్నాను అన్నమాట. పాప మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉండొద్దు, హెల్తీగా పుట్టాలి పాప, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి. ఉంటుంది కదా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నో భయాలు ఉంటాయి కదా, అందుకని ఇంకా అమ్మవారికి మంచిగా పుట్టాలి పాప, తొట్లే కడతా అని చెప్పేసి మొక్కుకున్నా. అందుకని ఈ తొట్లు అయితే ప్రిపేర్ చేయించినాం మేము, రెడీ చేయించి ఇంకా తీసుకొచ్చి దానికి పసుపు నీళ్ళు కలిపి పసుపు మొత్తం రాసి బొట్లు పెట్టి అలంకరించుకున్నాము తొట్లని. దీనికి దారాలు కట్టి అక్కడ అమ్మవారి ముందు కట్టి ఇట్లా ఒక 5 times ఇట్లా ఊపాలి అని చెప్పేసి అన్నారు. అంటే తెలుసుకున్న ముందు అలాగే ఇట్లా ఈ అమ్మవారి దగ్గర ఇట్లా మొక్కుకోండి మంచి జరుగుతుంది అని చెప్పేసి తెలిసిన వాళ్ళు చెప్పారు కూడా. ఇంకా నేను అదే ఫాలో అయినా. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి తొట్లే అయితే మంచిగా అలంకరించుకొని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇంతలోపు అయితే పరమాన్నం రెడీ అయిపోయింది. ఇక్కడ ఉపహారాలు పెట్టుకుంటున్నాము. ఇట్లా 5 ముద్దల్లాగా పెట్టుకుంటాం, దీన్ని ఉపహారం అని అంటాము. మనం నైవేద్యం అని కూడా అనొచ్చు. తెలంగాణ భాషలో అయితే, వాడుక భాషలో అయితే ఇట్లా అంటారు, ఉపహారం అని అంటారు. ఇస్తార్లో ఇట్లా 5 ఉపహారాలు పెట్టుకొని దానిపైన పెరుగు వేసుకొని ఇంకా గుళ్ళోకి అయితే తీసుకొని వెళ్ళడమే. ఇవి ఉపహారాలు ఇంకా ఓడి బియ్యము ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా మొక్కు తీర్చుకోవడమే. ఇక్కడ ఇదే అండి, మీరు చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహము. మా అమ్మ అయితే అక్కడ చీర అంటే ప్లేస్ లేదు అమ్మవారికి కట్టడానికి, కాబట్టి ఇంకా పైనుండి కప్ ఇట్లా వేసింది, శారీని వేసి ఇంకా పూలమాల వేసి కన్ను పరిచి అందులోనే ఇంకా ఓడి బియ్యం పోస్తుంది. 5 పోయాలి, లేదు 5 అవైలబుల్ మనకి లేదు అనుకుంటే ఉన్న వాళ్ళే 5 సార్లు పోస్తే సరిపోతుందంట. ఇంకా తీసుకొచ్చిన చీర, కనుము, గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించేసి
మొక్కు తీర్చేసుకున్నాము. మా అమ్మ పోసిన తర్వాత మా అత్తయ్య నేను అందరం ఇంకా 5 సార్లు ఒడిబియ్యం పోసి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని ఇంకా కోడిని కూడా కోసుకుంటారు. ఇంకా ఆ క్లిప్ అయితే తీయలేదు నేను. కోడిని కోసుకున్న తర్వాత ఇక్కడ అంటే కొన్ని దుర్గమ్మనేమో కొన్ని చోట్ల నాన్ వెజ్ అట్లా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం కోడిని కోస్తారు. మేము కోడిని కోసుకున్నాం. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ఇంకా అక్కడ ఒడిబియ్యం పోయడం అయిపోయిన తర్వాత కోడిని కోసుకొని వచ్చినాము. కోడిని కోసుకొని వచ్చి తర్వాత ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా చెట్టు కింద ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రాళ్ళ పొయ్యి మీదనే చేస్తుంది మా మమ్మీ. ఇది బగారన్నం వండుతుంది. ఇంకా చికెన్ కర్రీ కూడా వండి ఇంకా అక్కడ తిన్నాము. మా పాప పుట్టిన తర్వాత బయటికి అవుటింగ్ అలా వెళ్ళడం అనేది చేయలేదు. అంటే 3 months పాప. ఈ వ్లాగ్ అప్లోడ్ తీసినప్పుడైతే 3 months పాప. ఇప్పుడు 10 months పాపకి. అప్పుడు చాలా చిన్నది. తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అంటే గ్రీనరీ చుట్టూ మామిడి చెట్లు ఉంటాయి. మామిడి చెట్ల మధ్యలో అయితే కుకింగ్ చేసుకునేది అక్కడ తిన్నాము. తను కూడా చాలా ఎంజాయ్ చేసిందండి గ్రీనరీ కానీ చుట్టూ జనాలని. అప్పుడు తను ఎక్స్పీరియన్స్ చేస్తుంది కొత్తగా. మనకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది కదా, వెదర్ చేంజ్ ఉన్నట్టు కూడా ఉంటుంది కదా. అందుకని ఇంకా అక్కడే కొంతమంది జస్ట్ కోడిని కోసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర వండుకొని తింటారు. కానీ మేము అక్కడే వండుకొని తిందాము, మనకు కూడా కొంచెం పీస్ఫుల్ ఉంటుంది కదా, కొంచెం వెదర్ చేంజ్ ఉన్నట్టుగా ఉంటుంది కదా అని ప్రశాంతంగా ఉంటుంది చెట్ల కింద అని చెప్పేసి. చాలా రోజులు అవుతుంది ఇంకా పాప పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇది కూడా ఒక అవుటింగ్ లాగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా అక్కడే ప్లాన్ చేసుకున్నాం మేము. నెక్స్ట్ ఇంకా బగారా రైస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కర్రీ వండారు. ఇంకా మా చుట్టాలకు కూడా చెప్పినాము, దగ్గర వాళ్ళకి చెప్పుకుండే. ఇంకా వాళ్ళు వంటలన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా ప్రిపేర్ అయిపోయినాయి అనే టైంకి అయితే వచ్చారు. ముందుగా అయితే నేను, మా హస్బెండ్, పాప, మా అమ్మ, అత్తయ్య మేము వెళ్ళినాము. ఇంకా మిగతా మా అక్కయ్య వాళ్ళు, మా బావ వాళ్ళు వీళ్ళంతా తర్వాత అయితే వచ్చారు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయింది అని. వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా అందరూ కష్టమైపోద్ది అని వాళ్ళు కొంచెం లేటు వచ్చారు. ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము. ముందుగా నాకు తెలీదు అమ్మవారు ఇక్కడ చాలా ఫేమస్ అంట. చాలామందికి పిల్లలు కాని వాళ్ళకు కూడా ఇక్కడ మొక్కుకొని వెళ్తే చాలామందికి పిల్లలు కూడా పుట్టారంట. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 21st day చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి 2 డ్రెస్సులు కుట్టిస్తారంట. కుట్టించి ఒక డ్రెస్ ఇక్కడ అమ్మవారి దగ్గర కడతారంట. అక్కడ ఒక స్టాండ్ లాగా ఉంటుంది, దానికి కడతారంట. అట్లా ప్రతి ఒక్కరు మొక్కుకున్న ప్రతి ఒక్కరికి జరిగిందంట. సో మా అత్తయ్య కూడా మొక్కిందంట. కాబట్టి మా పాపకి 2 డ్రెస్సులు కుట్టించి అందులో ఒకటి ఇక్కడ అమ్మవారి దగ్గర కట్టి కొబ్బరికాయ కొట్టి 21st day రోజు మా దగ్గరికి వచ్చిందనమాట. అట్లా మీరు ఎవరైనా ఈ మా చుట్టూ మోరపల్లి చుట్టూ ఊరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మీకు ఐడియా ఉండుంటుంది. ఇదండి కంప్లీట్ దుర్గమ్మ గుడికి వెళ్ళిన వ్లాగ్ అయితే ఇది. ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా రిలేటివ్స్ అందరు వచ్చారు. ఇంకా చెట్ల మధ్యలో కూర్చొని తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వచ్చాము. మేమే కాకుండా చుట్టుపక్కల ఉండి చాలామంది ఊరికే మొక్కుబడి కాకుండా ఊరికే కూడా చెట్లలో వండుకొని తిని అలా టైం స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అలా అయితే ఒక పెద్ద ఫ్యామిలీ అయితే వచ్చింది మేము వెళ్ళిన రోజు. ఇంకా వాళ్ళు సౌండ్ సిస్టమ్ అట్లా అన్నీ తీసుకొని వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసారు. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఇలా మా మొక్క అయితే తీర్చుకున్నాము. అంతేనండి, దీంతో ఇంకా వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.